$9 తిన్నారు, అది పెద్ద దొంగతనం కాదు అన్నారు. ప్రపంచంలో అత్యంత ఇదైన హిందూ దేవాలయాల్లో మన తిరుపతి వెంకటేశ్వర గుడి ఒకటి. దానికి పరకామణి అనేది ఆయన నిధి. అటువంటి దీంట్లో $9 చిన్న నయా పైసా కూడా పోకుండా దాన్ని ఇది చేసుకుంటూ వచ్చారు. కానీ ఈయన గవర్నమెంట్ వచ్చాకే పాపం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, TV9 ఆయన నాగేశ్వరరావు గారు కూడా దాని బోర్డు మెంబర్లు, వీళ్ళు ఎవరు కూడా ఆ రోజున మరి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా 500 టికెట్ ని 2000 చేయండి, దీన్ని 3000 చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంత దారుణం అంటే హిందూ మనోభావాలు దెబ్బతిండగా తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఏదైనా ఆ నెయ్యిది చూడండి. ఆ నెయ్యిది ఎంత దారుణం అంటే హిందువులు అంటే ఎంత ఏహ్యభాయం అంటే వాళ్ళ ఆవిడ కూడా పాపం భారతీదేవి కూడా ప్రసాదాన్ని తీసి పక్కన పడేశారు. ఏమంటే ఇంకొక సన్నివేశం కూడా చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు లాస్ట్ రోజు మీకు 7 కొండలు అక్కర్లేదు వెంకటేశ్వర అంటే వీళ్ళ బతుకులు కూడా అంతే అవుతాయి. అందుకని అవుతున్నాయి. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు 29లో నేను, 30లో నేను, 40లో నేను అని. ఇంకా ఒకటే ఇది. కానీ హిందూ మనోభావాలు ఈ విషయంలో చాలా దెబ్బతిన్నాయి. $72,000 అంటే ఆయనకి చాలా వెంట్రుక ముక్కలాగా ఉంది. ఒక దేవుడి సొమ్ము $9 తినేచ్చారంటే అసలు ఎట్లా తిన్నారు వీళ్ళు? ఈ పరకామణి కేసులో ఒక ఆఫీసర్ని కోల్పోయింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు దాని మీద $9కే మనుషులు వెళ్ళిపోతారు పైకి? దాని మీద కూడా గవర్నమెంట్ కూడా చాలా సివియర్ గా తీసుకోవాలి. హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి ఈ విషయంలో. నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాల పట్ల ఏమైనా గౌరవం ఉంది అసలు? ఎక్కడుందండి? ఏ రోజునైనా వాళ్ళ మిస్సెస్ ని తీసుకెళ్లారండి. సీఎం గా నిలబడ్డప్పుడు ఆయన పట్టు వస్త్రాలు ఇది చేయాల్సి వచ్చినప్పుడు భార్య లేకుండా ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి అవకాశం లేదు. అటువంటిది ఈయన భార్య లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెయ్యి ఇది కల్తీ నెయ్యి కలపాలన్న ఆలోచన కూడా అసలు నెయ్యి ఆ దుర్మార్గం ఎందుకు చేయాల్సిన అవసరం? 4 సంవత్సరాలు మాకు ఆ లడ్డూలు మాకు పెట్టారు. అది మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదా? ఆయనకు హిందువుల మీద గౌరవం ఉందా? ఏ దేని మీద ఒక్కదాని మీద విగ్రహాలు పాలు కొడితే దాని మీద ఎంక్వైరీలు ఏమైనా వేచాడా? ఏమీ చేయలేదు. ఆయన హిందువులు అంటేనే అసలు గౌరవం లేదు. హిందూయిజం అంటేనే ఆయనకి ఇది. ఎందుకని అసలు గౌరవం లేకపోవడం కారణం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి హిందూ కాదా? ఆయన హిందువు కాదు కదండి. ఆయనే చెప్తున్నాడు కదా నేను క్రిస్టియన్ అని. తూతు మంత్రంగా హిందూయిజం అంటే తప్పదు కాబట్టి చేశాడు. ఆయన హిందూయిజం మీద గౌరవం ఉండేటైతే అప్పుడే తెలిసేది కదండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయనకి గౌరవం లేదండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి అంటా ఉన్నారు, క్రిస్టియానిటీలో కనుక ఇలాంటి దొంగతనాలు కానీ లేదా చర్చిల మీద దాడులు కానీ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్న చూపు చూసేవాడా బాబాయ్? అసలు ఎట్లా చూస్తారండి? ఆయన క్రిస్టియన్ కాబట్టి అసలు ఆయన చోటుగా దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునేవాడుగా. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన దుర్మార్గాలకి అదే కనుక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ అయి ఉంటే ఈ పాటికి ఆయన ఇది చేసేవాళ్ళు. హిందువులు కాబట్టి నోరు మూసి కూర్చున్నారు. హిందూయిజం మీద అసలు ఈయనకి గౌరవం లేదు. ముందు ఎన్ని దుర్మార్గాలు జరిగాయి, అన్ని దుర్మార్గాలు ఎందుకంటే చెప్పాక నేను కల్తీని కలిపి జనాలకు పెట్టడం దాని మీద గౌరవం ఉన్నట్టేనా? ఆ రోజే గౌరవం ఉన్నట్టయితే వైవి సుబ్బారెడ్డి ఉండేవాడు, కరుణాకర్ రెడ్డి కూడా ఉండేవాడు కాదు. చైర్మన్ గా వాళ్ళని చేసేవాళ్ళు కాదు కదా. చేసేవాళ్ళంతా ఎవరు దుర్మార్గం లేక పెట్టింది? బోర్డు మెంబర్లు కూడా ఎవరిని పెట్టాడు? ఒక్కరిని పెట్టారు సరి అయిన వాడిని, ఎవరిని పెట్టలా. అంటే పక్కన 160 కోట్లు దోచుకున్నారు. ఏదైతే పరకామణి కేసులో రవి అని అతను దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిన్న చూపు చూడటం, లేదా వాళ్ళ నాయకులు చిన్న చూపు చూడటం, ఎన్టీవీ, సాక్షి టీవీ, TV5 వీళ్ళు కూడా చిన్న చూపు చూసేలాగా దాన్ని ఎలాంటి పత్రికల్లో కానీ టీవీ ఛానల్స్ లో కానీ ప్రచురించకపోవడం ఎలా చూడొచ్చు అంటారు బాబాయ్? అసలు ఏది చిన్న ఇది జరిగిన కీలు లాగుతారు. TV9 కానీ NTV కానీ వీళ్ళు కానీ అమ్మ కింద పడిందా, పైన పడిందా, పక్కన పడిందా, ఒంట్లో పడిందా, 164 కోట్లు ఒకటి ఇంత ఇది తీసినప్పుడు వాళ్ళని అడగలేరా? వాళ్ళు $9 అని చెప్పని ఆయన మాట అన్నప్పుడు నువ్వు ఎందుకు కవర్ చేయలేదు? వాళ్ళు అడగలేరా? అంటే ఎవడు హిందూ అనేవాడు ఎవడు ఈ టీవీలో చూడకూడదు అనమాట. ఏంటి పేరుకే వీళ్ళు 72,000 అంటే జోక్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే వేల గొడ్లు తిన్న రాబందు కదా. రాబందుకి ఇవి తెలియట్లా ఈ విషయం. ఇది చాలా చిన్న విషయం. ఏది చూసినా ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా కూడా డేంజరే కదండి వాళ్ళది. వీళ్ళ దగ్గర ఎక్కడ చూసినా ఏది చూసినా అవినీతే కదా. హిందూ సంప్రదాయం మొత్తం అగౌరవపడేలాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా చూస్తారు? అసలు చాలా బాధాకరంగా ఉందండి. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. చిన్నదా పెద్దదా దొంగతనం చేసినప్పుడు ఏదైనా దొంగతనమే. చేసిన దొంగతనం అతనే ఛానల్ అట్లా చూసి ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించండి, నా కుటుంబం ఇబ్బందులు పడుతుంది అని చెప్పి ఆయన చెప్తే చిన్న దొంగతనమే, 72,000, 9 నోట్లే ఇలా అంటున్నారు. దాన్ని దొంగతనం అనేది ఏదైనా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు కూడా అరికట్టకుండా దాన్ని సెటిల్మెంట్ చేశాము, లేదంటే ఆ డబ్బులు ఇంకా ఆయన దగ్గర ఇంకొక 50 కోట్లు తీసుకున్నాము. ఒక దొంగ చేసిన తర్వాత దొంగతనం తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకెళ్లి దేవస్థానంలో అప్పచెప్పామని చెప్పి ఇది కరెక్ట్ కాదు. మనోభావాలు దెబ్బతింటాయి. అవి చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. ఈయనేమో అవేమీ ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. అతన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు వేరే విధంగా ఆయన ఆస్తిలో చాలా కాజేసినట్టుగా, ఆయన ద్వారా సంపాదించమని చెప్పి ప్రోత్సహించినట్టుగా
అనిపిస్తుంది జనాలకి. ఆ భక్తులకి ఎంత వరంగా ఉంటారో వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని అవమానించి వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయటం తప్పండి జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయం పట్ల అలాంటి ఏమన్నా గౌరవం ఉందంటారు? అసలు గౌరవం ఉంటే అసలు ఇలాంటివి చేయరండి. అసలు మొదటి నుంచి అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియానిటీకి మతానికి సంబంధించిన వాళ్ళని చైర్మన్లుగా చేసిన ఇద్దరు అలాంటి వాళ్ళేనండి. ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గారు గాని, వాళ్ళిద్దరు కూడా క్రిస్టియన్ మతానికి చెందిన వారే. వారిని పంపించి ఈయన ఆలోచించింది ఏంటంటే అక్కడ ఏదైనా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ప్రోత్సహించినట్టుగా ఉంది. కానీ దాన్ని మంచిగా చూడండి, చక్కగా చేయండి అని ఆ రకంగా ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఇదే పరంగా దొంగతనం క్రిస్టియానిటీలో చర్చ్ లో గానీ లేదా అలాంటి వేలో జరిగితే జగన్మోహన్ ఇలాగే సైలెంట్ గా ఉంటూ చిన్న కేసే కదా వదిలేయండి అన్న వేలో మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా మాట్లాడరండి ఈయన. ఆ వ్యవహారంలో మాత్రం క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తారు కానీ అక్కడ ఏం జరగకుండా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎమ్మటే రియాక్ట్ అవ్వడం అవి జరుగుతుంటాయి. దీని విషయంలో అసలు ఎప్పుడు కూడా ఈయన రియాక్ట్ కాలేదు. ఇప్పుడు కేసు ఏదో బయటకు వచ్చిందనే విషయం మీద ఇతను మాట్లాడుతున్నాడు కానీ అంతకుముందు ఎప్పుడు ఇటు విషయాల మీద సంబంధించినది లేదు, దాటవేసే ధోరణే తప్ప ఇవి క్రైమ్ జరిగినట్టు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అది లోక్ అదాలత్లో జరిగింది, అవన్నీ జరిగినాయి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కానీ అంతకుముందు ఎప్పుడు అలా ఉన్న హయాంలో ఇవన్నీ బయటికి రాలేదు. అలాంటివన్నీ కవర్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆయన ప్రభుత్వంలో. మరి ఏంటో ఆయన ఆలోచన ధోరణి హిందువుల్ని ఇబ్బంది పెడదామనా లేకపోతే ఆలోచన ఏ విధంగా ఉందని? మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తే వీళ్ళందరూ కొట్టుకుంటారు అని చెప్పి అలా చేస్తున్నారు అనుకోవచ్చండి. మొదటి నుంచి ఉన్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళ ఫాదర్కి కానీ ఆయనకి కానీ మత కల్లాలు జరిగిన ప్రాంతంలో ఆయన పేరుతోనే వచ్చింది. అప్పుడు హైదరాబాద్ లో జరిగినట్లు ఇక్కడేమో కులాల పేరుతో, ఈ మతాల పేరుతో చిచ్చు రేపి ప్రాంతాల పేరుతో 3 ప్రాంతాలని అవన్నీ. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే ఇక్కడ ఉండాలి, వీళ్ళందరూ విడిపోతేనే నేను బయట ఉంటాను, నేను లీడర్ గా ఉంటాను అనే ఆలోచనతో ఇవన్నీ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందండి ఆయన. దేవుడు సొమ్ము దేవుడు ఉండిలోంచి రూపాయి తీసుకున్నా నేరమే. ఎప్పుడైనా సరే దొంగతనం చేసినట్టే. అలాంటిది ఎలాగ సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇది హిందువుల మనోభావాలను గాయపరచటమే. ఒక పద్ధతి ప్రకారం ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని నిర్వీర్యం చేయాలని ఒక దీని ద్వారా క్రిస్టియన్సీని వాళ్ళ బంధువుల్ని అక్కడ ఈవోలుగా సూపరింటెండెంట్లుగా రిక్రూట్ చేసుకొని పెట్టి ఏదో విధంగా తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్యం చేయాలనుకునే ఆలోచన ఆయనకు ఉంది. కానీ వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఎన్ని పెట్టాడు? ఆయన 3 నామాలు ఉండి 2 నామాలు పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పి హిందూ మనోభావాలను గౌరవించాలని తెలియజేస్తున్నాడు. అంటే ఏదైతే ఆ పరకామణి కేసులో దొంగతనం చేసిన రవి కూడా మాట్లాడుతూ నన్ను క్షమించండి, చాలా పెద్ద పొరపాటు చేశాను, భార్య బిడ్డలు కూడా చూసుకోలేకపోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు? ఆయనే తప్పు ఒప్పుకుని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఎందుకంటే ఆడు తప్పు ఒప్పుకున్నాడంటే ఆడు పడ్డాడు, ఈయన కూడా పడాలి. నేను సమర్థిస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలని నేను గాయపరుస్తున్నాను కాబట్టి నన్ను కూడా క్షమించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవాలి. జరిగిన పొరపాటే, తప్పు అయిపోయింది, మన్నించండి, మీరు ఎటువంటి శిక్షలు వేసినా మేమంతా సిద్ధంగా ఉన్నాం, విచారణ జరిపించండి, నేరస్తుల్ని శిక్షించండి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా సార్ లేక హిందూ సంప్రదాయం అంటారా? ఆయన ఎప్పుడు కూడా ప్రసాదం వాసన చూసి పక్కనేస్తాడు, తీర్థం తీసుకోలేదు. ఎప్పుడు కూడా అతను భార్య తోటి హిందూ సాంప్రదాయం ఏంటంటే భార్య భర్త ఇద్దరు టెంపుల్కి వెళ్తారు. మనం కుడి పక్కన వేసుకుంటాం కండువా, అంటే ఎడమ పక్కన భార్య స్థానం, అందుకని ఎడమ పక్కన భార్య స్థానంలో కండువా వేస్తాం. గుడికి వెళ్తే మనోడు కుడి పక్కన వేసుకుంటాడు. అంటే ఒక హిందూ మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాడు ఈ 5 ఏళ్లలో ఆయన. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పి ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇదే పరంగా కానీ క్రిస్టియానిటీలో ఏదైనా చర్చ్ విషయంలో కానీ ఏమైనా జరిగితే జగన్మోహన్ అదే చిన్న కేసు అని చెప్పి పక్కదో పట్టిస్తాడు. ఎందుకు పట్టిస్తాడు? పట్టించడు. దాని మీద చాలా రాద్ధాంతం చేస్తాడు. ఎవరి దేవుడైనా ఒకటే, హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరి దేవుడు ఒకటే. మనం మటుకు ఏదైనా ఇబ్బంది కలిగితే మనం మసీద్కి వెళ్ళి తాడు ఎంచుకోవట్లా, చర్చికి వెళ్తే వాళ్ళు ప్రసాదాలు పెడితే తినట్లా. కాబట్టి అందరినీ గౌరవిస్తాం, అందరిలో మనం అందరూ కలిసి ఉంటేనే కదా భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా పరిశీలించి తగు విధంగా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. పరకామణి కేసులో తిరుపతి
దేవస్థానంలో 120 కోట్లు దొంగతనం అనేది చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. 1,00,000 కోట్లు అవినీతి కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, తరచూ కోర్టులకు వెళ్ళేటువంటి జగన్మోహన్ రెడ్డి, జైలు శిక్ష అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి భక్తిపరమైనటువంటి అంశాలు అన్ని కూడా చిన్నగానే కనబడతాయి. అతనికి కనీసం ఒక మనుషుల మనోభావాల్ని కూడా పట్టించుకోనటువంటి దారుణమైన స్థితిలో అతని మానసిక స్థితి దిగజారిపోయింది. ఈ 11 స్థానాలు వచ్చినప్పటి నుండి టీటీడీలో కల్తీ నెయ్యి చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఒక జగన్మోహన్ రెడ్డికే చెందింది. అతనికి 120 కోట్లు అవినీతి అనేది అతనికి పట్టకపోవచ్చేమో గానీ ఆ 120 కోట్లు దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు అతనికి తెలీదా? కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తిరుపతి వెళ్ళాడనేటువంటిది ఈ విధంగా సుస్పష్టం అవుతా ఉంది. భక్తి ఉన్నటువంటి వ్యక్తి అయితే కనీసం తిరుపతి పై నుండి విమానాలని కూడా వెళ్ళనివ్వకుండా చూసేటువంటి అంత పవిత్రంగా భావించేటువంటి ఈ తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే కేవలం రాజకీయ లబ్ధే అనేది సుస్పష్టం అవుతా ఉంది మనకి. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నరకప్రాయంలో నెట్టి అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమడ దూరం చేసినటువంటి వ్యక్తిని జనాలు ఏ విధంగా కోరుకుంటారనేది అతని కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తా ఉన్నాడు అతను. పరకామణి దాంట్లో తిరుపతిది విన్నారు కదా, దొంగతనం 120 కోట్లు దొంగతనం జరిగితే అది చాలా చిన్న దొంగతనం అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. నిజంగా చిన్న దొంగతనమా? ఆయన విషయంలో చిన్న దొంగతనమే. ఎందుకు? పెద్ద చేస్తారు వాళ్ళు స్కాములు, అందుకని వాళ్ళకి చిన్నదే. పెద్ద ఎలాంటివి కావాలి? ఇంకా కోర్టులో ఉండాలి, ఆయనకి కోర్టులో ఉంటే ఆయనకి సరిపోయింది. ఎందుకు మీరు అసలు ఆ స్కామ్ల గురించి అనగానే ఒక సీరియస్ ఫేస్ వచ్చింది ఒక్కసారిగా? ఆయన విషయంలో అంతేనమ్మా, ఆయన పెద్ద స్కాములు చేసేవాడు, చిన్నదే ఉంది, అది లెక్క కాదు. అది మన అసలు వాళ్ళు చెప్పుకోకూడదు. అది ప్రజల్లోకి వస్తున్నా నేను అంటా, నిజంగా సీఎం అవుతాడా ప్రజల్లోకి వస్తే? అయితే అవ్వచ్చు. ఆయన సొంతంగా మొన్న వచ్చినాయి 11 వచ్చినాయి, అయితే అయ్యాడుగా. ఈసారి కూడా అంతే, ఈసారి 11 కూడా రావు, అట్లా రావు. చూడు జగన్మోహన్ రెడ్డి నిజంగా సీఎం అయితే తిరుపతి దేవస్థానం ఎలా ఉండొచ్చు? ఇంకా మొత్తం అమ్ముకుంటాడు లోపల. తిరుపతిలో ఇంకా ఏముండవు, కంప్లీట్ గా అమ్ముకుంటాడు. ఆయనకి అంత మంచి పేరు ఉంది. దొంగతనం అనేది పెద్దదేగా, అది దాస్తున్నాడంటే ఇంకా ఆయనలో ఎంత గొప్పతనం అర్థం చేసుకుంటారు జనం. హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద ఎంతో పవిత్రంగా భావించే హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయం ఇవాళ తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టుపట్టించాలి చూశాడు. అతను అధికారంలో ఉన్నప్పుడు విజయనగరంలో రామతీర్థంలోను రాముడు వారి విగ్రహం తల తీసేశాడు. ఏంటి అదే విధంగా మీకు అంతర్వేది దగ్గర మరి రథాన్ని కాల్చిచ్చేశాడు. అమ్మవారి గుళ్ళు అనకూడదు కానీ మాజీ మంత్రి దేవశాఖ మంత్రి వెల్లంపల్లి గారు వెండి విగ్రహాలు ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు హిందూ దేవుళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు. హిందువులు భక్తితో ఎంతో కొలిచే వాటిని నిజంగా వాళ్ళు భక్తి లేదు, ఇదంతా మూఢనమ్మకాలని ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ అనారోగ్యాల పాలు అయితే వాళ్ళ క్రిస్టియన్ కు సంబంధించినటువంటి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. వాళ్ళ సొంత మనుషులతో ప్రతి ఊరు గ్రామాన క్రిస్టియన్ ప్రచారం చేసి మత మార్పులు చేసి రాష్ట్రాన్ని క్రిస్టియన్ రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అన్నిట్లు కూడా తిరుపుకొడతారు. అదే విధంగా తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచినట్టు దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తే మెజారిటీ ఆయన సక్సెస్ అవుతాడు. ఎందుకంటే క్రిస్టియన్ పై నుంచి ఆయనకు ఫండ్స్ వస్తాయి. దాన్ని భ్రష్టు పట్టించడం కోసం చూడండి, నిన్న పరకామణి కేసులో అది చిన్న దొంగతనాన్ని అన్నాడు. అదే విధంగా అక్కడ జరిగిన అచ్చుకుదర అనేది అది చిన్న తప్పులే, ఈ పొరపాటుకు జరుగుతాయి అని అన్నాడు. గోవాలు జరిగితే ఈ పొరపాటు జరుగుతున్నాయి అని అన్నాడు. అసలు అంత కలిపి నెయ్యి తీసుకొచ్చి కూడా అది చిన్న పొరపాటు, దాన్ని భూతద్దంలో చూస్తున్నా అంటారు. అంటే వీళ్ళ క్రిస్టియన్ మతంలో ఏదైనా కానీ తప్పులు జరిగితే దాన్ని భూతద్దంలా చూడాలి. హిందువులకు ఏదైనా మనోభావాలు తెమ్మంటే చిన్నది లాగా చూస్తారా? అంటే దీన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని క్రిస్టియన్ మతం మార్చేసి తిరుమల దేవస్థానం పూర్తిగా భ్రష్టు పట్టించేసేసి తిరుమల దేవస్థానం అనేది ఒక శిలాఫలకం అని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా భగవంతుడు ఉంటాడు, ఏదో ఒక రోజు అతనికి గట్టిగా బుద్ధి చెప్తాడు.